పోరి అంటే దరిద్రం రా, దరిద్రం అంటే పోరి. అవునరా, నాక పెట్టాలన్నా సుఖ పెట్టాలన్నా ఆలోచించనే ఉంటది. సుఖ పెడతారని మీరు పోయి ఏలు పెడతారు, వాళ్ళేమో మీ నోట్లో ముద్ద పెడతారు. మీరు ఈయనకి ఇవ్వాల్సిన 4 లక్షలకు బదులుగా 72 రోజులు ఇతని దగ్గర అసిస్టెంట్గా పనిచేయడానికి ఒప్పుకుంటున్నారా? నేను మీకు అగ్రిమెంట్ చేయిస్తాను, కానీ ఒక కండిషన్. ఏంటి? మీ ఇద్దరికి అగ్రిమెంట్ చేసి ఇచ్చిన తర్వాత ప్రతి వారం రిపోర్ట్ కలెక్ట్ చేసుకుంటాను. మీరిద్దరూ కలిసి ఉండే ఈ 72 రోజుల్లో ఎప్పుడైనా మీకు ఈ అమ్మాయి పైన సింపతి వచ్చి ఆమె బాగా క్లోజ్ అయ్యాక ఇష్టం కూడా పెరిగి అకస్మాత్తుగా లవ్ చేస్తే ఏంటి? లవ్వా? ఆ, దీని మీద? ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే మీకు మీరే కాంప్రమైజ్ అవ్వకూడదు. నా దగ్గరికి వచ్చి అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసుకోవాలి. మీ ఇద్దరి మధ్య ఎప్పుడు ఏది జరిగి తీరాలన్నా అది కేవలం నా సమక్షంలోనే జరగాలి. ఓకేనా? ఓకే. అలాగైతే అగ్రిమెంట్ చేసుకోవచ్చు. వీళ్ళిద్దరూ అసలు కాంప్రమైజ్ అవ్వకుండా చూడు దేవుడా. అయితే ఒక్క విషయం, తను అమ్మాయి గనక గవర్నమెంట్ రూల్ ప్రకారం 8 అవర్స్ మాత్రమే డ్యూటీ చేయాలి. అంతకు మించి అంటే ఒకవేళ తను ఇష్టపడి పని చేస్తానంటే చేయించుకోవచ్చు. రాత్రి 8 గంటల తరువాత ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు. ఓవర్ డ్యూటీ చట్ట ప్రకారం నేరం అవుతుంది. మరి నువ్వు ఈ అగ్రిమెంట్ ప్రకారం తూచ తప్పకుండా ఫాలో అవ్వాలి. అతను ఫోన్ చేస్తే మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. మెసేజ్ చేస్తే మీరు వెంటనే పట్మని రిప్లై ఇవ్వాలి. కానీ వీక్లీ 1 డే మాత్రం లేట్ నైట్ అయినా కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్మెంటా? ఎందుకు? వీకెండ్ పార్టీ ఉంటుంది, అందుకే. మీకు ఓకేనా అమ్మా? ఓకే, బట్ 8 అవర్స్ కంటే ఎక్కువ అయితే 2 రోజులు లెక్క. కరెక్ట్ కరెక్ట్. డబుల్ కాల్ షీట్ ఓకేనా? ఓకే. మరి ప్రింట్ ఇమ్మంటారా? ఇవ్వండి. పొద్దు పొద్దునే భలే బకరాలు దొరికారు. తీసుకోండి, మీ అగ్రిమెంట్ రెడీ, సైన్ చేయండి. తీసుకో. ఫుల్గా ఒకసారి చదివేశాక సైన్ చేయి. 72 రోజులు వీడి చుట్టూ బొంగురులా తిరగాలి. అయిపోయాను. నాదే సార్, యూనియన్ బ్యాంక్ అకౌంట్ నెంబరు. నా ఫీజు ఆ అకౌంట్లో వేయండి. GST కూడా యాడ్ చేయండి సార్. ఓకే.